టిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ చెరువుల అభివృద్ధి పనులు చేపట్టి హద్దులు చూపాలి, జనసేన పార్టీ డిమాండ్. కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి స్పేస్ ల్యాబ్ ను ప్రారంభించిన పారిమిత హెరిటేజ్ పాఠశాల. దొడ్డనకేరి ప్రభుత్వ పాఠశాల స్థల అక్రమ రిజిస్ట్రేషన్ పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, జనసేన. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల స్థలం అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగిందనే వార్తల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎం. తాహేర్ వలీ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల స్థలం నిజంగానే అక్రమంగా రిజిస్ట్రేషన్ అయి ఉంటే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన లింకు డాక్యుమెంట్లు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఆఫీసర్తో పాటు తప్పుడు రసీదులు జారీ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా శిక్షించాలని, సంబంధిత రికార్డులు, డాక్యుమెంట్లను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ పాఠశాల స్థలంలోని అక్రమ కట్టడాలకు శాశ్వతంగా తొలగించి ప్రహరీ గోడ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిఎస్ జయరాం, శాంత, ఏవి వెంకటేష్, అజయ్, నరేంద్ర, వీరేష్, రాము, విలేకర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణం కబ్జాకు గురైంది, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి అని చెప్పేసి 3 రోజుల క్రితం నుండి పత్రికలకు ప్రచురించడం జరుగుతుంది. మరి ఇది అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగి ఉందా లేదా అనేటువంటిది ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల యందు పరిశీలన చేయడానికి జనసేన బృందం ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నట్లు పత్రికల్లో ప్రచురించడం జరిగిందో ఆ డాక్యుమెంట్ నెంబర్లతో సహా, సర్వే నెంబర్తో సహా చేసినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ప్రచురించడం అనేటువంటిది జరిగింది. మరి ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయో అక్రమంగా రిజిస్ట్రేషన్ జరగడానికి సంబంధిత ఆధారాలు ఇచ్చినటువంటి పంచాయతీ కార్యదర్శి గారిని, రిజిస్ట్రేషన్ చేసినటువంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలి. అక్రమంగా జరిగి ఉంటే దీనిపైన కూడా వాళ్ళ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్రమంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగి ఉందో దీన్ని నిజంగా అక్రమం జరిగి ఉంటే దాన్ని రద్దు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో జరిగినటువంటి తాత్కాలిక కట్టడాలు లేదా శాశ్వత కట్టడాలు ఉంటే కనుక ప్రభుత్వం జోక్యం చేసుకొని సంబంధిత అధికారులు పరిశీలన చేసి దీనికి సంబంధిత నివేదికను రూపొందించి ఆ కట్టినటువంటి కట్టడాలను కూడా తొలగించాలి అని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్ జరిగి ఉందో దానికి సంబంధిత ఆధారాలు సమర్పించినటువంటి అధికారులను కూడా శాశ్వతంగా విధుల నుండి బహిష్కరించాలి లేదా తొలగించాలి అని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము జనసేన పార్టీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్రమంగా ఆధారాలు కోరినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ పేర్లు కూడా బహిర్గతం చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అధికారులు నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ గారు పత్రికా ప్రకటన చేయడంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా వచ్చి సంబంధిత అధికారులు వచ్చి పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారో అది అక్రమమా సక్రమమా అనేటువంటిది ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారులు కూడా మీడియా ద్వారా పత్రిక ద్వారా
ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ జరిగినటువంటిది అక్రమ రిజిస్ట్రేషనా సక్రమ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. సంబంధిత రెవెన్యూ శాఖ కానీ లేదా స్కూల్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలి అని చెప్పేసి జనసేన పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాం. లేదా అక్రమ రిజిస్ట్రేషన్ జరగక ఉంటే అది అక్రమం కాకపోతే వాళ్ళపైన కూడా ఎవరైతే ఇది అక్రమం అని ఇప్పటి వరకు పత్రికా ప్రకటన చేశారో లేదా గ్రీవెన్స్లో ఎవరైతే దరఖాస్తు చేశారో వాళ్ళపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా జనసేన పార్టీ అక్రమ రిజిస్ట్రేషన్లకు కానీ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆక్రమంగా చేసుకున్న వాటిపైన ఖచ్చితంగా జనసేన పార్టీ ఉపేక్షించేటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే అక్రమం చేసిన వాళ్ళపైన ప్రభుత్వం కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ అక్రమంగా భూ కబ్జా చేస్తున్నటువంటి వారిపైన కూడా వ్యతిరేకంగానే జనసేన పార్టీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తాహిర్ అలీ, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు. ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. పాఠశాల విద్యారంగంలో ఒక సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ స్థానిక నగరంలోని కరీంనగర్ పద్మానగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల నేడు అత్యాధునిక పారమిత స్పేస్ ల్యాబ్ను ప్రారంభించింది. పాఠశాల స్థాయిలో అంతరిక్ష విద్యను పరిచయం చేసిన మొట్టమొదటి విద్యా సంస్థగా పారమిత హెరిటేజ్ పాఠశాల కరీంనగర్ జిల్లాలోని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ల్యాబ్ ప్రారంభం విద్యార్థుల్లో భవిష్యత్తుకు అవసరమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి మరియు ప్రయోగాత్మక అభ్యాసాన్ని అందించడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. సిబిఎస్ఈ స్కూల్ పిల్లలు బోత్ పిల్లలు విద్య పేరెంట్స్ ఉపాధ్యాయులంతా కలిసి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. పరిమిత హెరిటేజ్ స్కూల్లో స్పేస్ ల్యాబ్ అనేటువంటి సంస్థను ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఇనాగ్రేషన్ ఇప్పుడే చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు శాస్త్రీయ విజ్ఞానంలో, అందులో స్పేస్ విజ్ఞానంలో పిల్లలకు అభిరుచి ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. కాబట్టి అభిరుచిని దాన్ని ఒక ప్యాషన్ కింద కన్వర్ట్ చేయాలంటే, సర్టెన్ సైంటిఫిక్ నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేయాలంటే, స్పేస్ నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేయాలంటే పిల్లలు ఆ స్పేస్ ప్రోగ్రామ్స్లో ప్రాజెక్ట్స్ చేస్తే తప్ప స్కూల్ లెవెల్లో అది సాధ్యం కాదు. కాబట్టి శుభాంశు శుక్ల అట్లాంటి వాళ్ళు స్కూల్ అప్పటి నుంచే పిల్లలప్పటి నుంచే వాళ్ళు ఆ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకుని ఆ స్పేస్ వైపు వెళ్ళారు. కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు చాలామంది కూడా స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, రాకెట్స్, రాకెట్ ఇంజనీరింగ్, రాకెట్ మేకింగ్, ఆల్ దీస్ థింగ్లో చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. కాబట్టి పరిమిత హెరిటేజ్ స్కూల్లో పిల్లలకు అలాంటి ఎక్స్పోజర్ ఇవ్వడానికి కోసం మంచి ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా సంవత్సరం అంతా కూడా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాకెట్ని ఎలా లాంచ్ చేయాలి, సెటిలైట్ అంటే ఏంటి, రాకెట్ అంటే ఏంటి, అసలు ఈ రాకెట్ ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, రాకెట్ ఎలా బిల్డ్ చేయాలి అనేటువంటి చాలా అంశాలపై పిల్లలు సుదీర్ఘంగా వాళ్ళు రీసెర్చ్ చేసి పరిశోధన చేసి వాళ్ళు రాకెట్స్ బిల్డ్ చేసి ఆ తర్వాత రాకెట్స్ కూడా చిన్న స్థాయిలో వాళ్ళు ప్రయోగించబోతున్నారు. కాబట్టి ఈ స్పేస్ ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ భారతదేశ స్కూల్. ఈరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలు ఖచ్చితంగా స్పేస్
చేసి 4-5 months కానివ్వండి 1 year కానివ్వండి ఆ ప్రాజెక్ట్ పైన సుదీర్ఘంగా పనిచేసి ఒక మంచి ముందు మంచి తరాలలో ఒక మంచి శాస్త్రవేత్తగా మంచి స్పేస్ సైంటిస్ట్గా ఎదగాలని చెప్పేసి నేను Morning. I am V.P. Krishna, Principal Paramedic Heritage School. Today it's a proud moment for all of us because introducing space education at school level is not actually happened before. So in the entire Karimnagar district and surroundings, so this is the first school, one of the first schools in the entire Karimnagar to introduce the space education at school level. So Karimnagar parents and children are very fortunate to have such kind of a facility in their surroundings because having space lab now children will be getting more and more opportunities to explore and to their the curiosity, to nurture their curiosity and to develop their scientific thinking, so to pursue their future opportunities. Actually in this era, so when COVID hit entire nation, no one has thought about the education being to this level. But right now, there is a lot of competition outside world. And most importantly, one thing, the parents and children are completely looking general branches like ECE, CSC, EEE, IT kind of things. But other than these branches, there are a number of branches are there which are going to provide excellent opportunities for the children, like astrophysics, aeronautical engineering, astroscience, and the space education. All these things are also there in the after the post-graduation and graduation level. So to bring that one, the children now will be able to know what exactly the space, and they are going to experience their what is that preparation of models, and they want to develop their science what is that knowledge by teaching patients, by preparing the models. And here today in the space lab, children are going to prepare the rockets, artificial satellites and rovers, so which are considered as a future 100% branch, important branch. So we would like to extend this one to entire Karimnagar and surrounding cities also. So for that one, I would like to extend my heartfelt gratitude to the chairman sir for bringing this facility. This is a dream for the parents and children. So now today Paramita has made it this dream to a reality. So for that one, I will also extend my heartfelt and sincere gratitude to the board of directors, especially Director Rashmita ma'am and all other teachers, Hanumantarao sir, Director, Academic Director, and all the fraternity. So for this one, we are looking forward to ensure that every child should get limitless possibilities through this space lab. That with that motto we introduce and we will go with that. Thank you very much. అండ్ ఇంకా మేము ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా మాకు ప్రోత్సాహంగా ఉంది కాబట్టి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము మా చైర్మన్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు లెర్న్ మోర్ అబౌట్ స్పేస్ టు ది స్పేస్ ల్యాబ్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ చైర్మన్ సార్ ఫర్ ఎస్టాబ్లిష్ సచ్ అ గ్రేట్ space lab for us to learn more about space and to get to know everything about in our world. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. బీహార్ రాష్ట్రంలోని సీతామఢి జిల్లాకు చెందిన ఓ వలస కార్మికుడు ముంబైలో దారుణంగా దాడికి గురై మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడిని ధూమ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేతరియా గ్రామానికి చెందిన 35 ఏళ్ల సుధీర్ కుమార్ మహాతో పాటు గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సుధీర్ గత 10 సంవత్సరాలుగా ముంబైలో కార్మికుడిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 16న తిరిగి పనుల కోసం ముంబై వెళ్లారు. అక్కడ మొబైల్ ఫోన్ విషయంలో జరిగిన వివాదం కారణంగా చన్ను పహ్వాన్, రాజా కుమార్, సుజిత్ కుమార్ అనే 3 వ్యక్తులు అతనిపై తీవ్రంగా దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. मुंबई में बंधक बना के मारा है सबको,
काहे मारा तो मर गया वही ना बताता। कैसे जानकारी हुआ कि आपका ग्रामीण मर गया चक्री? मेरा भाई है वो चचेरा, कितना साल का था? वो 35-36 साल का है। कैसे पता चला आपको मरने का? वहाँ से एक लड़का हमको वीडियो भेजा तो हमको पता चला कि इसको सब मारा है, मार के ट्रेन में डाल दिया। आगरा एसएन कॉलेज में इसका इलाज चला, वहाँ कम से कम 5-6 दिन आईसीयू में रहा। उसके बाद इसका कोमा में चला गया, कोमा के बाद इसको डेथ कर गया। डेथ करने के बाद ये पोस्टमार्टम होकर हम यहाँ लाए हैं। ट्रेन के द्वारा आरपीएफ या जीआरपीएफ? ये लेबर क्लास का काम करता था। अच्छा, कब गया था यहाँ से? यहाँ से ये चौथा महीना में गया था, 16 तारीख के लमसम में। जैसे सुनने में आ रहा है कि आपके गाँव के व्यक्ति? हाँ, गाँव के व्यक्ति है। चुन्नू कुमार है, नंदन कुमार है, राजा कुमार है और सुजीत कुमार है। जी, चंदन कुमार का पापा का नाम है मदन पासवान, और उसके बाद ये सुजीत का पापा का नाम है शत्रुघ्न मंडल, और चुन्नू का पिता का नाम है गुरुशरण पासवान, और राजा का पापा का नाम है सजन पासवान। पूर्व से कोई विवाद का पैसा नहीं, ये विवाद नहीं था। ये लोग सब हथियारा, ये लोग का इंस्टाग्राम देखिए, खाली पिस्टल वाला और डॉनगिरी वाला वीडियो बनाता है और कहता है हम गांव के डॉन बनेंगे। आज गाँव के डॉन, जिला का डॉन बने? हाँ, जिला का डॉन बनेंगे हम। इंस्टा का इसका आपको वीडियो आप लोग को देते हैं, देखिएगा ये लोग सब कैसा प्रवृत्ति का कैसा वीडियो बनाता है। ये लोग तो बता रहे हैं कि कोई वीडियो भी आप लोग के पास है? जी 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 माँ, जी 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 वीडियो है, हम आपको दे रहे हैं, वीडियो शेयर कर देते हैं आपको। क्या नाम है आपका? विकास कुमार कुमार, विकास कुमार, मैं सुधीर कुमार, पिता का नाम? नेमधारी महतो, केथरिया, डुमरा। సత్యనాచారు ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలా పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. ఎల్ఎండి జలాశయం అడుగంటడంతో కరీంనగర్ ప్రజలకు, హుజూరాబాద్, మానుకొండూరు నియోజకవర్గం రైతులకు సాగునీరుకు ఇబ్బందులు మొదలైన దృష్ట్యా శనివారం రోజున నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరీష్ శంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎల్ఎండిలో వినూత్న కార్యక్రమంతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ హాజరై వారి పార్టీ శ్రేణులతో కలిసి అడుగంటిన జలాశయంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆటలను ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ 2 దశాబ్దాల చరిత్రలో జులై మాసంలో ఎల్ఎండి నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి పడిపోవడం ఇదే మొట్టమొదటిసారి అని, కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతుందన్నారు. 20 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. ఇలాంటి దుస్థితి జూన్ ఎండింగ్ అంటే జూలై మాసం స్టార్టింగ్లో ఇటువంటి పరిస్థితి ఎల్ఎండి కానీ మిడ్మాన్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితి వస్తున్నాం. దీని కారకం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు ధోరణి వల్ల ఈరోజు ఎల్లంపల్లి మొత్తం కూడా ఎండిపోవడం వల్ల దాని మీద ఆధారపడ్డ మిడ్మాన్ ఏరు కూడా ఎల్లండి మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎల్లంపల్లి నుంచి వరదకాల ద్వారా మిడ్మాన్ నింపే అవకాశం ఉన్నది. ఆ మిడ్మాన్ ఏరు ద్వారా నీళ్ళు వస్తుంటే ఆ ఎన్ రూట్లో ఉన్న గ్రామాలన్నీ కూడా తూముల ద్వారా నీళ్ళు నింపుకొని ఇప్పటికే అలుగుదలుదురు, నార అలుగుదలుదురు. కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కొత్తపల్లి మండలం ఉన్న 7-8 గ్రామాలు నీళ్లు లేక, అలుకుదలతో నీళ్లు లేక ఇంతవరకు అలుకుదల నారు పోయలేదు. మరి ఇలాగే కొనసాగితే ఈ సీజన్ మొత్తం కూడా రైతులు నారు వేసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఆ ఎల్ఎండి ద్వారా మరి మిడ్మాన్ ద్వారా ఎల్ఎండి నింపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎల్ఎండిలో ఇంత దరిద్ర పరిస్థితి ఇప్పుడు చూడలే. ఈరోజు 5.5 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. అంటే ఇలా
3 టీఎంసీల నీళ్లు డెడ్ స్టోర్ అయిపోతుంది. 3 టీఎంసీల నీళ్లు డెడ్ స్టోర్ పోతుంది. అంటే నీళ్లు ఏంది ఇప్పుడు 2 టీఎంసీలే. ఈ 2 టీఎంసీల వలన కరీంనగర్ నగరానికి తాగునీరుకి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా 10.5 టీఎంసీ నీళ్లు మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కరీంనగర్ ప్రజలకు తాగునీరుతో పాటు మిషన్ భారత్ కోసము 10.5 టీఎంసీ నీళ్లు ఉంచాలని చెప్పారు. కానీ ఈరోజు 2 టీఎంసీ నీళ్లు ఉండడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. డైలీ వాటర్ ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు ఈరోజు మేము వీళ్ళు 3 రోజులకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాగే ఒక వారం రోజులు కొనసాగితే మడ్ వాటర్ తోటి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు ఎల్ఎండి మీద ఆధారపడ్డ హుజరాబాద్ కానివ్వండి, హుజరాబాద్ కానీ మానకుంట కానీ వీళ్ళందరూ కూడా నాట్లు వేసుకున్నారు, సాగునీరుకి వస్తాయి. వారికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇటు సాగునీరుకు తాగునీరుకు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అటు గ్రామీణ ప్రాంతాల్లో నారు వస్తలేరు. మిడుమానేరులో 7 టీఎంసీలు ఉంది. ఆ మిడుమానేరులో 7 టీఎంసీ నీళ్ళు ఉంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామని ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాను. ఏమనంటే ఈ చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం డ్యామ్ కట్టక ముందు రోడ్లలో ఉంది, ఆ రోడ్లన్నీ తేలిపోయినాయి. సుమారు 20 ఫీట్ల నీళ్లు కూడా మొత్తం ఖాళీ అయిపోయింది, ఎవాపరేషన్ అయిపోయింది. ఇలాగే ఎండలు ఎవాపరేట్ అయితే గిట్ట ఆయనతో నీళ్ళు కూడా వారం లోపల ఎవాపరేట్ అవుతాయి. అందుకే ప్రభుత్వం స్పందించమని చెప్పేసి ఈరోజు డిమాండ్, కళ్ళు తెరవాలని. మరి ఎట్లా ప్రత్యామ్నాయం? కరువు వచ్చినప్పుడు మాత్రం ఆదుకునేదే కాళేశ్వరం. కేసీఆర్ గారు కాళేశ్వరం ఎప్పుడు కట్టినా డైలీ వాటర్ ఇస్తుంది కోసం కాదు. కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం వాడుకోవడానికి కాళేశ్వరం కట్టినాం. మరి కరువు వచ్చింది, కాళేశ్వరం వాడుకోండి. 2.5 సంవత్సరాలు రిపేర్ పైన కాలయాపన చేసింది కదా. ఇప్పుడు మరి ఇప్పుడు నీళ్ళు ఎట్లా ఇస్తారు? ఇప్పటికైనా మేడిగడ్డ నుంచి 10 నుంచి 12,000 క్యూసెక్స్ నీళ్లు కిందికి పోతున్నాయి, రాజమండ్రి ద్వారా సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళని అరెస్ట్ చేయండి, రిపేర్ చేయండి, టెంపరీగా డైవర్ట్ చేయండి, చేసి కన్నెపల్లికి పంపోజ్కి నీళ్ళు తీసుకురండి. కన్నెపల్లిలో మోటార్ ఆన్ చేసుకోండి. సుందిల్ల ద్వారా అన్నారం ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి మిడ్డుమానేరుకు నీళ్ళు ఇస్తే ఎండూట్ల రైతులందరూ కూడా బాగుపడతారు కదా. కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది లేదు కదా. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వాన్ని వేషాలకు పోకండి. ఈ కరువులో నీళ్ళు వచ్చినట్టే, కాలుష్యం నీళ్ళు వచ్చినట్టే కేసీఆర్ పేరెత్తని చెప్పి వేషాలకు పోకండి దయచేసి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ప్రజలు అందరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీరుకి ఇబ్బందికి సాగునీరు రైతులు కూడా మీరు కాకపోతే మీరు ఎంక్వైరీ చేయండి. ఏ గ్రామంలో నారేసే పరిస్థితి లేదు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు లేవు ఇప్పటికీ. కల్దేపల్లిలో మోటార్ లాంచ్ చేయండి. నీళ్లు రావు అంటే గిట్ట డెఫినెట్గా మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్తో పాటు కేటీఆర్తో పాటు బీఆర్ బృందం మూలంగా మేము ప్రభుత్వం చేయను అన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. పాదయాత్రగా పోతాం, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేస్తాం, మేము ప్రజలకు నీళ్ళు ఇస్తాం. ప్రభుత్వం మేము చేయలేమని చెప్పి చేతి ఎత్తేసేయండి మీరు. కానీ ప్రభుత్వం కాలయాపన చేసుకుని రిపేర్ చేయలేము. మరి 2.5 సంవత్సరాలు ఏం చేసింది? మరి ఎల్లంపల్లిలో రిపేర్ వచ్చి 2.5 సంవత్సరాలే. కాళేశ్వరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు కేసీఆర్ కడతాడు, కానీ 2.5 సంవత్సరాలు రిపేర్ చేస్తలేరు. అంటే కావచ్చుకొని ఇది ఒక కోపం కాకపోతే బేషాలకు పోతుంది. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రజల పక్షాన, ఈరోజు ప్రజల పక్షాన, రైతుల పక్షాన రేపు రైతు ధర్నా ఇస్తాం. ప్రజలు ఒకటే డిమాండ్ ఇస్తున్నాం, ఇమ్మీడియట్గా బేషాలు పోకుండా మిడ్మానేరు నింపండి, ఎల్ఎండి నింపండి. మిడ్మానేరు ద్వారా వచ్చిన అన్ని తుమ్ములు ఓపెన్ చేయండి. ఆ గ్రామాల ప్రజలందరూ నీళ్ళు ఇందండి, కుంటలు నింపుకుంటారు. సాగునీరుకు తాగునీరుకు అవకాశం కాబట్టి ఇమ్మీడియట్గా మేము కన్నెపల్లి పంపోజు ఆన్ చేయండి, నీళ్లు డైవర్ట్ చేయండి. కాలుష్యం కూడా నీళ్లు పోతున్నాయి, మేము వీడియోలు తెప్పించుకున్నాము. ఇప్పటికి ప్రజెంట్ నీళ్ళు కిందికి పోతున్నాయి. ఆ నీళ్ళని అరెస్ట్ చేసి డైవర్ట్ చేసుకొని నీళ్ళు ఇవ్వమని చెప్పి ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు చెప్తాం. మేము ఎప్పుడు మార్చి ఏప్రిల్ మాసంలో మేము మత్తడి దునికిచ్చినాం, మండు టెండర్లో మత్తడి దునికిచ్చినాం. వర్షాకాలంలో నీళ్ళు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏప్రిల్ మే మాసంలో మేము మత్తడి దునికిచ్చిన పరిస్థితి అప్పుడు ఉండే కాళేశ్వర ప్రాజెక్టు వలన. మరి ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్టు నిర్వహించడం వలన వర్షాకాలం కూడా నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది. సో ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించండి, వేషాలు పోకండి, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని మా అందరికీ సాగునీరు తాగునీరు ఇవ్వని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తాం. మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 146వ హెలెన్ కిల్లర్ జయంతి వేడుకలకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెలెన్ కిల్లర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు అర్హులైన వికలాంగులకు మొదటి ప్రాధాన్యతగా భావించి కేటాయిస్తామని తెలిపారు. హెలెన్ కిల్లర్ చిన్న వయసులోనే చూపుతో పాటు వినికిడి కోల్పోయినప్పటికీ అధైర్యపడకుండా 35 దేశాలు పర్యటించి వికలాంగుల హక్కుల కోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు.
అనేక అంశాలపై 14 పుస్తకాలు, వేలాది వ్యాసాలు రచించిన హెలెన్ కిల్లర్ దివ్యాంగుల పక్షపాతిగా కాకుండానే జీవితాంతం కార్మిక హక్కులు, మహిళా హక్కులతో పాటు ప్రపంచ శాంతి కోసం కృషి చేశారని ప్రశంసించారు. ఆమె జీవితాన్ని ప్రతి దివ్యాంగుడు ప్రేరణగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పాల్గొన్నారు. ఒక మహనీయురాలు, ప్రపంచంలో కళ్ళు లేని వారికి, చెవులు వినని వారికి, పూర్తిగా అంగవైకల్యం ఉన్న వారికి ప్రపంచంతో పోటీ పడాలనే ఒక గొప్ప ఆశయంతో హెలెన్ కిల్లర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గొప్పగా జయంతి ఉత్సవాలు కార్యక్రమాన్ని ఆ శాఖ మంత్రిగా నేను కానీ, ఆ శాఖ చైర్మన్గా మా మిత్రుడు వీరన్న కానీ, మా సెక్రటరీ అనిత మేడం గారు కానీ, డైరెక్టర్ శైలజ గారు కానీ, మా అధికారులు, ముఖ్యంగా ఆ దివ్యాంగులకు సంబంధించినటువంటి మా విద్యార్థినులు, అదే ఉపాధ్యాయులు అందరం కూడా మా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి దివ్యాంగుల సంక్షేమ సంఘాలకు సంబంధించిన నాయకులందరం కూడా ఈరోజు మీ సమక్షంలో గొప్పగా వారి యొక్క జన్మదినాన్ని వేడుకలు చేసుకోవడం, దానిలో భాగంగా ఈ దేశం కోసం ఆమె చేసినటువంటి అనేక ఏదైతే చదువులో కానీ అనేక అంశాల లోపల ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలో చదువుకొని మన కళ్ళు లేనప్పటికీ మరి అనుకోకుండా వారికి అన్ని విధాల అంగవైకల్యంగా ఉన్నప్పటికీ మరి సామాన్య ప్రజల కంటే మేమేం తక్కువ కాదని చెప్పి మరి హెలెన్ కిల్లర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో కూడా ఆ సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ 2023 డిసెంబర్ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా సుమారు 2,000 మంది కుటుంబాలకు, దివ్యాంగులకు మరి ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ అంటే బ్యాటరీ సైకిల్స్ కానీ, స్కూటీస్ కానీ, ఆటో రిక్షాస్ కానీ, ఇతర వెహికల్స్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ ద్వారా. అదేవిధంగా 34 జీవో ద్వారా ఎవరైతే దివ్యాంగుల పరంగా ప్రభుత్వ ఉద్యోగస్తున్నారో వారికి భార్య కానీ భర్త కానీ వేరు ప్లేస్లో ఉద్యోగం చేస్తుంటే వారికి వారు కోరుకున్న ప్లేస్లో ఉద్యోగం ఇద్దరికి ఒక దగ్గర ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేసే విధంగా అవకాశం ఇచ్చే విధంగా కానీ రేపు రాబోయే రోజుల లోపల ప్రతి నియోజకవర్గం లోపల ఇందిరా మిల్లు కట్టుకునడానికి కూడా ప్రత్యేకమైన అవకాశం ఇచ్చే విధంగా మన ప్రభుత్వం నుంచి ఆ శాఖ మంత్రిగా మన హౌసింగ్ మినిస్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ రాబోయే రోజుల లోపల ఏదైతే ప్రభుత్వంకి ఇచ్చిన మాట, ప్రభుత్వం రాకముందు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం ఇచ్చినటువంటి 4,000 పెంచి 6,000 చేసే విషయంలో మరి కొంచెం లేట్ అయినప్పటికీ తప్పకుండా ఆ మాట కట్టుబడి మా దివ్యాంగులకు అన్ని విధాలు కూడా పెంచిన పరంగా కూడా ఆదుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ భవిష్యత్తులో వారి 10th వరకే ప్రభుత్వ పరంగా వారికి ఇవాళ దివ్యాంగుల పరంగా స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ లేదు ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం కూడా ఇంటర్మీడియట్ పరంగా కూడా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా మొదలు పెడతాం. ఎక్కడ కూడా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రత్యేకమైనటువంటి అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఆ శాఖ మంత్రి మన ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యం లోపల ఇంకా అనేక అంశాల లోపల ఈ దివ్యాంగుల పరంగా కానీ ఏదైతే మా ప్రభుత్వ చెరువులను అభివృద్ధి చేసి వర్షపు నీటి నిల్వను చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు చెరువుల హద్దులను గురించి అక్రమ ఆక్రమణలకు గురికాకుండా శాశ్వత గుర్తింపులు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు ఎం తాహేర్ వలీ ప్రభుత్వాన్ని కోరారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం అందజేశారు. ఆదోని మండలంలోని పెద్ద హరివాణం, ఈశ్వి, నాగనాథవల్లి, ధనాపురం, బసరకోడు, ఎస్ కొండాపురం, సుల్తానాపురం, పెసరబండ, పాండవగల్లు గ్రామాల్లోని ప్రభుత్వ చెరువులను అభివృద్ధి చేసి వర్షపు నీరు వృధా కాకుండా నిల్వ చేసే విధంగా పనులు చేపట్టాలని కోరారు. చెరువుల అభివృద్ధి వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు సాగునీరు అందుబాటులోకి వచ్చి ఆదాయం పెరుగుతుందని, పశు సంపద అభివృద్ధి చెంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఆదోని మండలంలో 10 గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడైతే ఆక్రమాలకు ప్రభుత్వ చెరువులు గురవుతున్నాయో వాటికి హద్దులు చూపండి అని చెప్పేసి గత ఏడాది
ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు పట్టించుకోని పక్షంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడానికి వస్తే ఆయన ఫిర్యాదును కూడా పూర్తిగా చూడకుండా ఇచ్చారు కదా ఇంకా వెళ్ళిపోండి చూస్తాను అనేటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు. పత్రికా ప్రకటన చేయటానికి ఒక విజువల్స్ తీసుకుంటా ఒక ఫోటో అంటే కూడా ఆయన లేదు అవసరం లేదు మీతో నేను ఫోటో దిగను అనేటువంటి భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఓకే మంచిది, మా సమస్య మాత్రం పరిష్కారం కావాలి, ఫోటోనో మరొకటో కాదు అని చెప్పేశాము. ఏడాది క్రితం ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. చిన్ననీటిపారుదల శాఖ కార్యాలయానికి మేము వెళ్ళినప్పుడు ఆడ ఇంజనీర్ గారు అందుబాటులో లేరు. ఆయనకు ఫోన్ ద్వారా అడిగాము. అడిగితే ఆయన కూడా సరైనటువంటి వివరణ కానీ స్పందన కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అడుగుతూ ఉన్నాం. మేమే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి అడుగుతున్నప్పుడు జనసేన పార్టీకి ఈ రకమైనటువంటి సమాధానం అధికారులు ఇస్తున్నారు అంటే ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు అడుగుతుంటే ఏ రకమైనటువంటి ధోరణి అధికారులకు ఉందో అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్ననీటిపారుదల శాఖ అధికారులు పనిచేస్తున్నారా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆదోని ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి వీళ్ళపైన కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్నటువంటి వాటికి పూర్తిగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఇలాంటి వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూర్చోవటానికి నా అనర్హుడు అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము గత ఏడాది ఇచ్చాం సార్, ఇచ్చినప్పుడు దాని గురించి చెప్పండి అంటే గ్రీవెన్స్ ఇచ్చారు కదా మీకు ఆన్లైన్ నెంబర్ ఇస్తాము మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజలు సామాన్య ప్రజలు ఏమీ తెలియని ప్రజలు వస్తుంటే ఏ రకమైనటువంటి ఈయన ప్రవర్తన ఉంటుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సంబంధిత అధికారులు కూడా ఇతనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల యొక్క సమస్యలు వినడానికి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికే ఈ కార్యక్రమానికి అంటూ రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి పూర్తి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి సబ్ కలెక్టర్ గారి పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు గత ఏడాది క్రితం జనసేన పార్టీగా మేము అడిగాము. ఆదోని మండలంలో 10 గ్రామాల్లో 13 చెరువులు ఉన్నాయి. ఈ 13 చెరువులు ఏవైతే ఉన్నాయో అన్యాయకృతమవుతున్నాయి, కబ్జాకు గురవుతున్నాయి, వీటిపైన యాక్షన్ తీసుకోండి, హద్దులు చూపించండి, హద్దులు ఖచ్చితమైనటువంటి హద్దులు చూపించండి అని అడిగినప్పుడు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని అడిగితే సిఐ గారిని పిలుస్తాను ఆగండి అంటున్నారు. అంటే ప్రజా సమస్యలు అడిగితే పోలీసుల ద్వారా బెదిరింపులు చేయాలనుకోవడం చాలా దుర్మార్గం ఇది. కానీ ప్రజా సమస్యలు అడుగుతూ ఉంటే పోలీసుల ద్వారా మీరు భయపెట్టాలని చూస్తే ఎవరు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజా సమస్యలు అడగడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత, మా హక్కు కనుక ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక అడిగాము. మరి ఆయన గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలో పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. ప్రభుత్వ చెరువుల అభివృద్ధి పనులు చేపట్టి హద్దులు చూపాలి, జనసేన పార్టీ డిమాండ్.
కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి స్పేస్ ల్యాబ్ ను ప్రారంభించిన పారిమిత హెరిటేజ్ పాఠశాల. దొడ్డనకేరి ప్రభుత్వ పాఠశాల స్థల అక్రమ రిజిస్ట్రేషన్ పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి జనసేన.